ఓం శ్రీ మహాగణాధిపతయ నమః సరస్వతీ నమః శ్రీ దుర్గాంబికాయ నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురుభ్యో నమః. టీవీ 24 భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 2024 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. తదుపరి కుంభరాశి 2024 ఆగస్టు నెల మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ఈ నెల మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంచారం. శనీశ్వర స్వామివారు వీరి జన్మస్థానం అందే వీరి రాశి అందే పరిపూర్ణంగా ఈ సంవత్సరం అంతా సంచారం చేయడం వల్ల ఈ నెలమాస ఫలితాల్లో శనీశ్వర స్వామివారిని గురువుగారిని పరిగణలో తీసుకుని చూసినట్లయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరించడమే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన ఈ నెలమాస ఫలితాల్లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఏలినాటి శనికాలమందు కొన్ని విశేష కార్యక్రమాలు పూర్తయినప్పటికీ స్వామివారు తప్పనిసరిగా కర్మ ఫలితాలను అనుభవింపచేస్తారు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి బెత్తాన్ని ధరించినటువంటి ఆదిత్యాది నవగ్రహ స్వరూపమైనటువంటి శనీశ్వర స్వామివారిని మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ నెలమాసం ఆరోగ్యపరంగా ఉదర సంబంధితంగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఇంటి యజమానితో బయటకు వాహనాలు యందు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ నెలమాసమందు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు సినీ రంగం వారికి ఈ నెలమాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు ఈ నెలమాసం ఒకసారి చేసినటువంటి పనిని రెండోసారి చేయవలసిందిగా గోచరిస్తూ ఉంది. ఈరోజు పూర్తయిపోద్ది అనుకున్నటువంటిది అవ్వలేదు, రేపు మళ్ళీ చేయాలి అనే బాధ కలిగించేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఈ నెలమాసం గోచరిస్తుంది. ఈ నెలమాసం మనకు వస్తాయనుకున్నటువంటి బాకీలు, ఇద్దామనుకున్నటువంటి ధనం కూడా చేతికి అందకపోవడం వల్ల మానసిక ప్రశాంతతను ఇంటి యజమాని కోల్పోవడం ద్వారా ఇంట్లో కొంచెం దుర్భరమైన స్థితి ఏర్పడడం చేత వారు గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. కావున కుంభరాశి వారు ఈ నెలమాసం ప్రతి విషయమందు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారు ఈ నెలమాసంలో మొదటి 15 రోజులు మెరుగుగా ఉన్నప్పటికీ తదుపరి 15 రోజులు అత్యంత బాగోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వర ఆరాధన చేసి ఈ సమస్యల నుంచి బయటపడి చక్కటి యోగాన్ని పొందాలి. ఈ కుంభరాశి వారు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి ఈ నెలమాసంలో జరిగే గ్రహ సంచార ప్రతికూల వాతావరణం నుంచి బయటపడడానికి నిత్యం కాలభైరవాష్టకం పఠించడం ద్వారా అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారికి చక్కటి కూష్మాండ దీపాన్ని సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రులమయ్యి సాక్షాత్తు శనీశ్వర స్వామివారికే ధ్యాన గురువైనటువంటి కాలభైరవ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వడం జరిగి మంచి మెరుగైన ఫలితాన్ని పొందుతారు. ఏలినాడు శనికాలమందు ఏ ద్వాదశ రాశుల వారికైనా ఏలినాడు శనికాలమందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వర స్వామి వారికి ప్రీతి చేయించుకుని జప తర్పణ హోమాది క్రతువు చేసుకోవడం ద్వారా పరిపూర్ణంగా శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కుటుంబం కూడా మెరుగైన జీవన విధానాన్ని పొందుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం కోరుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర వెనుక భాగాన శ్రీ ప్రముఖ వాస్తు సిద్ధాంతి బెల్లం వీర వెంకట దుర్గాప్రసాద్ గారు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి. మీరు ఇండ్ల ప్లాన్లు వేయించుకోవాలన్నా, జాతకాలు పరిశీలన చేయించుకోవాలన్నా గురుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9966357723, 7386963134.